తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడుల విషయంలో కానీ లేకపోతే రావాల్సిన పెట్టుబడుల విషయంలో కానీ చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ అందే లాభాన్ని కూడా మీరు సద్వినియోగపరుచుకునే విషయంలో కొంత వైరుధ్యాలు ఉండే అవకాశం ఉంది. అంటే లాభాన్ని తీసుకునే విషయంలో కూడా వైరాగ్య భావనలు ఉండడం బట్టి దాన్ని పూర్తి స్థాయిలో తీసుకునే ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరమైన విషయాల్లో కూడా తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలో ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ వృత్తిపరమైన విషయాలలో మీరు స్పాంటేనియస్గా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఇతరుల యొక్క జోక్యంతో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇతరుల యొక్క ప్రభావం వల్ల వృత్తిపరమైన విషయంలో అనుకోని చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం, ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వారి యొక్క సహకారం ఆశించేటప్పుడు కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసర వ్యక్తుల జోక్యం వల్ల కూడా వృత్తిపరమైన విషయాల్లో చికాకులు అధికంగా కలిగే అవకాశాలు ఉన్న కారణం రీత్యా జాగ్రత్తలు అవసరం. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఒకటి కనబడుతుంది. అలాగే మీ యొక్క ఆలోచనల రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మీకు చికాకును కలిగించే అవకాశం ఉన్న రీత్యా మీకు వచ్చిన ఆలోచనలని వెంటనే అమలు పరిచే ముందు 1-4 సార్లు ఆలోచించవలసి వస్తుంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించవలసిన అవసరం కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికమైన నిర్ణయాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ స్థాయిలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఒకటి కనబడుతుంది.